ఆ పునుగుల మిశ్రమాన్ని కలిపేసుకుంటాను. పునుగులు దోసపిండితో చేసుకోవచ్చు, దేంతో అన్నా చేసుకోవచ్చు. మిగిలిపోయిన పిండి అంటే ఎక్కువ పులుపు వచ్చేసింది. దీంట్లో సన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయలు, కొంచెం అంత ఇంగువ, ఆ ఇంగువ మజా లైట్గా ఇందులో వేయండి. జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం అలాంటివి కూడా మీరు వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అంతే లైట్గా వేసాను కరివేపాకు. ఇందులో ఉప్పు లైట్గా వేసుకోండి, రుచికి తగ్గ ఉప్పు లైట్గా వేసేసి ఇక ఈ మిశ్రమంలో మనం కొంచెం మైదా పిండి కానీ బియ్యపిండి, సాధారణంగా అందరూ బియ్యపిండి వేస్తుంటారు, కావాలంటే మైదా పిండి కూడా వేసేసి ఈ మిశ్రమాన్ని స్లోగా కలిపేసుకోండి. ఎలా ఉండాలి, మనకి వడలు వేసే విధంగా ఈ మిశ్రమం తయారవ్వాలి. ఆ పిండి వేయడం వల్ల కూడా మనకి పులుపుని కట్ చేస్తుంది. ఉల్లిపాయలు కూడా ఆ తీయదనాన్ని ఇచ్చి ఆ పులుపుని కట్ చేస్తుంది. మంచిగా కలుపుకోండి. ఇందులో ఆ పిండి అన్నీ పర్ఫెక్ట్గా కలిసిపోవాలి. అయితే వేసేటప్పుడు చూడండి, పిండి ఎలా ఉండాలంటే ఇలా చిన్న ముద్దలుగా మన చేతిలో నుంచి జారి పడే విధంగా ఉండాలి. ఇలా పిండి జారి పడిందంటే మనకి పునుగులు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇంకా ఒకవేళ మీ పునుగులు కొంచెం ఒకటి వేసి చూసినప్పుడు కొంచెం గట్టిగా వచ్చిందనుకోండి, కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఇవి పేస్ట్ చేసుకుందాం. పునుగులకి మనం ఆల్రెడీ మిశ్రమాన్ని కలిపేసి పెట్టుకున్నాను, వేడి నూనెలో ఫ్రై చేయడమే. పునుగులు చేత్తో వేస్తే మజా, కానీ స్పూన్తో కూడా మనం ఇలా వేసుకోవచ్చు. చిన్నగా ఇలా అవి స్లోగా, అంటే వేసేటప్పుడు మరీ ఫాస్ట్గా ఎక్కువ వేసేస్తా కాకుండా స్లోగా ఇలా వేయండి. అవి కొంచెం సేపు అవ్వగానే పైకి తేలుతాయి. ఇలా వేసి నూనెలో వేసుకుంటూ పునుగులు రెడీ. ఈ లోపల మన చట్నీ కూడా ఫ్రై అయిందనుకోండి, సూపర్గా ఉంటుంది. నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇంకా కొంచెం అంత పిండి కూడా ఉంది. నూనె ఎక్కడెక్కడ మనకి సందు ఇస్తే చాలు పిండి వేసేస్తా. సందు ఇచ్చిందా ఇది కొంచెం పిండి లోపలికి ఇలా. ఓకే, ఇప్పుడు ఆ పునుగులు వాటంతటే అవి తిరుగుతూ సూపర్. పునుగులు నేను చెంచాతో వేస్తే ఇవి కూడా చెంచాలాగే వచ్చాయి, చెంచా మూతుల్లాగా. మనకి నచ్చిన షేపుల్లో వేసుకోండి. మంచి కలర్ వచ్చేదాకా, కరకరలాడేదాకా. నాకు ఎందుకంటే ఆ కలరులో ఆ కరకరలాడడం నాకు కావాలి. ఇవి మనం కొంచెం సాఫ్ట్గా చేసుకున్నాం అనుకోండి, అవి తర్వాత కరకరలాడకుండా ఉంటాయి. అందుకని చెప్పేసి మంచి రంగు వచ్చేంత వరకు, ఆ బ్రౌన్ కలర్, లైట్ క్యారమలైజ్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఇంతే, ఎంతో సింపుల్గా. ఆ పేపర్ టవల్ మీద వేయండి, ఎక్స్ట్రా నూనె లేకుండా చూసుకోండి. ఇవి ఇప్పుడు మంచిగా క్రిస్పీగా. కానీ దీనికి చట్నీ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం వడ్డించేసుకుందాం. రెడీ, చాలా వేడిగా ఉన్నాయి. ఇలా గలమనే పునుగులు. కొంచెం ఉల్లిపాయ కావాలంటే పెట్టుకోండి. మనం మిగిలిపోయిన దోసపిండిలో కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు. కరివేపాకు వేసి కొంచెం ఉప్పు, అలాగే మైదా పిండి తగినంత, లేకపోతే బియ్యం పిండి వేసుకొని కలిపి ఈ మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా వేడి నూనెలో ఫ్రై చేసుకొని మనం ఈ పునుగులు ఆ పచ్చి టమాటా కొత్తిమీర పచ్చడితోటి ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు.